వర్తమానం వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది మీ భాష. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు అనుమతి ఇవ్వాలని ప్రధానిని కోరిన సీఎం రేవంత్ రెడ్డి. పాకిస్తాన్ నుండి వచ్చింది అంటూ కర్ణాటకలో ఐఏఎస్ అధికారిని అవమానించిన బీజేపీ నేత. పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో సిఆర్పీఎఫ్ జవాన్ మోతీరామ్ జాట్ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ. హైదరాబాద్లో ₹1 కోటి విలువైన నకిలీ యాపిల్ బ్రాండెడ్ వస్తువుల స్వాధీనం, 4 అరెస్ట్. నీతి ఆయోగ్ మీటింగ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 24,269 కోట్ల విలువైన హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రాజెక్టును ఆమోదించాలని ప్రధాని నరేంద్ర మోదీని సీఎం కోరారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఈ సందర్భంగా తెలంగాణ ఆర్థిక వృద్ధి, జాతీయ అభివృద్ధికి వాటి ప్రాముఖ్యతను పేర్కొంటూ ప్రాంతీయ రింగ్ రోడ్, సెమీ కండక్టర్, రక్షణ రంగ ప్రాజెక్టులు సహా ఇతర కీలక ప్రాజెక్టులకు కూడా ఆమోదం ఇవ్వాలని సీఎం ప్రధానిని కోరారు. అందులో మొదటగా హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2. గత దశాబ్ద కాలంగా మెట్రో రైలు విస్తరణ చేపట్టలేదని సీఎం ప్రధానికి విన్నవించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 పనులు త్వరగా చేపట్టాలని మోదీని రేవంత్ రెడ్డి కోరారు. ప్రాజెక్టులో మొత్తం 5 కారిడార్లు ఉంటాయని, మొత్తం 76.4 కిలోమీటర్ల పరిధిలో నిర్మిస్తున్నామని అన్నారు. ఇందుకు మొత్తం 24,269 కోట్లు ఖర్చవుతుందని, కేంద్రం వాటా 18% అనగా 4,230 కోట్లు, రాష్ట్రం వాటా 30% అనగా 7,311 కోట్లు, రుణం 48% అనగా 11,693 కోట్లు ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 2024లో నవంబర్ 4న కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు సమర్పించిందని, వాటిపై కేంద్రం కొన్ని స్పష్టీకరణలు కోరగా సమాధానాలు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెన్నై, బెంగళూరులో మెట్రో విస్తరణపై అనుమతులు ఇచ్చిన విషయాన్ని ఆయన ఉదహరించారు. హైదరాబాదుకు కూడా ఇలాంటి మద్దతు అవసరమని సీఎం అన్నారు. RRR హైదరాబాద్ చుట్టూ 2 జాతీయ రహదారులతో ప్రాంతీయ రింగ్ రోడ్డును అనగా RRRను తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిందని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. RRR ఉత్తర భాగం భూముల సేకరణ 2022లో ప్రారంభమైందని, భూసేకరణ వ్యయంలో రాష్ట్రం 50% భరిస్తుందని చెప్పారు. 90% భూముల ప్రపోజల్స్ను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAIకి పంపగా టెండర్లు పిలిచిందని, ఈ భాగానికి అవసరమైన ఆర్థిక సాయంతో పాటు కేబినెట్ ఆమోదం ఇవ్వాలని కోరారు. సంగారెడ్డి నుండి చౌటుప్పల్ వరకు ఉత్తర విభాగం పనులు ఇప్పటికే 90% భూసేకరణ ఆమోదాలు సమర్పించగా, దక్షిణ విభాగం చౌటుప్పల్ నుండి సంగారెడ్డి వరకు అమంగల్, షాద్ నగర్ మీదుగా విస్తరించడం ఇంకా అనుమతి పొందలేదు. దక్షిణ విభాగం ఆలస్యం చేయడం వల్ల ఖర్చు గణనీయంగా పెరుగుతుందని, మొత్తం ప్రాజెక్టు ప్రయోజనం తగ్గుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2 కారిడార్లకు భూసేకరణ ఖర్చులలో 50% పంచుకోవడానికి రాష్ట్రం సుముఖంగా ఉందని ఆయన ధృవీకరించారు. అదనంగా ముఖ్యమంత్రి RRRకి సమాంతరంగా నడిచే 370 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రైల్వే లైన్ను ప్రతిపాదించారు. ఇది ప్రాంతీయ కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడానికి, చుట్టుపక్కల జిల్లాల్లో ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి ఉద్దేశించారు. తెలంగాణ బలమైన పారిశ్రామిక ఎగుమతి రంగాలకు, ముఖ్యంగా భారతదేశ ఔషధ ఉత్పత్తికి 35% సహకారాన్ని అందించడానికి గ్రీన్ఫీల్డ్ హైవే, హైదరాబాద్ సమీపంలోని ప్రతిపాదిత డ్రై పోర్ట్ను బందర్ పోర్టుతో అనుసంధానించే ప్రత్యేక రైల్ లైన్కు మద్దతు ఇవ్వాలని కూడా అభ్యర్థించారు. ఈ ప్రాజెక్టులు సరుకు రవాణాను మెరుగుపరచడం, లాజిస్టిక్ ఖర్చులను తగ్గించడం, తెలంగాణ తయారీ రంగం పోటీతత్వాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇక తర్వాతి అంశం సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ తయారీ. భారత సెమీ కండక్టర్ మిషన్ ISMకు తెలంగాణ సహకారం అందించడానికి సంసిద్ధతను నొక్కి చెబుతూ ముఖ్యమంత్రి రాష్ట్రంలో సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్రాజెక్టుకు కేంద్ర అనుమతి కోరింది. హైదరాబాద్ ఇప్పటికే AMD, క్వాల్కామ్, ఎన్విడియా వంటి ప్రపంచ R&D కేంద్రాలతో పాటు ఫాక్స్కాన్, కేన్స్ వంటి ప్రముఖ తయారీ కంపెనీలకు నిలయంగా ఉంది. అదే సమయంలో రాష్ట్ర బలాలను ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. పారిశ్రామిక భూమి లభ్యత, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి,
మౌలిక సదుపాయాలు, భూకంప భద్రత, ఐఎస్ఎం ప్రాజెక్టు ఆమోదం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతుందని, అధిక విలువైన ఉద్యోగాలను సృష్టిస్తుందని, 2030 నాటికి భారతదేశం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో $500 బిలియన్ల లక్ష్యానికి మద్దతు ఇస్తుందని సీఎం నొక్కి చెప్పారు. ఇక తదుపరి అంశం రక్షణ తయారీని బలోపేతం చేయటం. రక్షణ ఉత్పత్తిలో తెలంగాణ పాత్రను పెంచడానికి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి జోక్యాన్ని కూడా కోరారు. హైదరాబాద్ భారతదేశంలో అతిపెద్ద ఏరోస్పేస్ రక్షణ తయారీ కేంద్రంగా ఉంది. దీనికి డిఆర్డీఓ ప్రయోగశాలలు, డజనుకు పైగా రక్షణ పిఎస్యులు జాతీయ, ప్రపంచ ఓఈఎంలకు సరఫరా చేసే 1000 కంటే ఎక్కువ ఎంఎస్ఎంఈలు మద్దతు ఇస్తున్నాయి. రక్షణ జాయింట్ వెంచర్లు, ఆఫ్సెట్ ప్రాజెక్టులకు ఫాస్ట్ ట్రాక్ అనుమతులు, ప్రపంచ ఓఈఎంలను ఆకర్షించడానికి ప్రత్యేక ఆమోద యంత్రాంగం, హైదరాబాద్ బెంగుళూరు కారిడార్ను అధికారికంగా గుర్తింపు పొందిన డిఫెన్స్ కారిడార్గా చేర్చాలని ఉత్తరప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత కారిడార్లతో సమాంతరంగా తెలంగాణకు కూడా సాయం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. భారతదేశ ప్రధాన రక్షణ ప్రదర్శన అయిన డిఫెన్స్ ఎక్స్పో తదుపరి ఎడిషన్కు హైదరాబాద్ను ఆతిథ్య నగరంగా ఎంచుకోవాలని కూడా ఆయన ప్రతిపాదించారు. ఎంఎస్ఎంఈలకు విధాన ప్రోత్సాహకాలు, తెలంగాణలోని రక్షణ కేంద్రీకృత ఎంఎస్ఎంఈలకు ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహకాలు అనగా పిఎల్ఐ విధాన మద్దతును అందించాలని సీఎం కేంద్రాన్ని కోరారు. ప్రభుత్వ ఉన్నత పదవుల్లో పనిచేస్తున్న ముస్లిం మహిళలపై మతపరమైన మరియు అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ సీనియర్ నాయకులు తీవ్ర విమర్శలకు గురి అవుతున్నారు. తాజా వివాదంలో మే 24న కలబురగిలో జరిగిన నిరసన ర్యాలీలో బీజేపీ నాయకుడు కర్ణాటక శాసన మండలిలో ప్రతిపక్ష చీఫ్ విప్ ఎన్ రవికుమార్ అవమానకరమైన వ్యాఖ్య చేశారు. మే 26న పార్టీ కలబురగి చలో ప్రచారం సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తే కలబురగి జిల్లా కలెక్టర్ ఫౌజియా తరన్నం జాతీయ విధేయతను రవికుమార్ ప్రశ్నించిన వీడియో ఒకటి బయటపడింది. ఈమె పాకిస్తాన్ నుండి వచ్చిందో లేదా ఎక్కడ ఐఏఎస్ అధికారియో నాకు తెలియదు అని ఆయన అన్నారు. ఆ అధికారి అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల పక్షపాతంతో ఉన్నారని ఈ మాటల ద్వారా తెలుస్తుంది. అయితే బీజేపీ నేత రవికుమార్పై ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనికి ప్రతిపక్ష పార్టీలు, పౌర సమాజం నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కాగా ప్రభుత్వ పదవుల్లో ఉన్న ముస్లిం మహిళలపై బీజేపీ నాయకులు మతపరమైన వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. మధ్యప్రదేశ్ గిరిజన వ్యవహారాల మంత్రి కున్వర్ విజయ్ షా గతంలో సీనియర్ భారత ఆర్మీ అధికారిని కల్నల్ షోఫియా ఖురేషీ గురించి అవమానకరమైన వ్యాఖ్యలతో ఆగ్రహాన్ని రేకెత్తించారు. ఒక ప్రసంగంలో ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావిస్తూ పహల్గామ్ ఉగ్రవాద దాడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రధానమంత్రి మోడీ ఉగ్రవాదుల సోదరిని పంపారని, మతపరమైన ఉద్దేశాలను రేకెత్తిస్తుందని షా పేర్కొన్నారు. షా వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. రాజకీయ వర్గాల నుండి ఖండనలు వచ్చాయి. సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని వాటిని నిరంకుశమైనవి, సిగ్గుచేటు అని పేర్కొంది. అతనిపై నమోదైన ఎఫ్ఐఆర్ దర్యాప్తు కోసం 3 సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని అనగా సిట్ను ఏర్పాటు చేశారు. మీ మాటలకు దేశం మొత్తం సిగ్గుపడింది అని కోర్టు వ్యాఖ్యానించింది. మీరు అసభ్యకరమైన భాషను ఉపయోగించే అంచున ఉన్నారు. ఈ దేశం తన సాయుధ దళాల గురించి గర్విస్తోంది. మీ ప్రకటన దానిని అగౌరవపరుస్తుందని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ಅವರೇನು ಪಾಕಿಸ್ತಾನದಿಂದ ಬಂದಿದ್ದಾರೋ ಅಥವಾ ಇಲ್ಲಿ ಐಎಎಸ್ ಆಫೀಸರ್ ಆಗಿರೋ ಗೊತ್ತಿಲ್ಲ ನಮಗೆ. ಬಹುಶಃ ನಿಮ್ಮ ಚಪ್ಪಾಳೆ ಎಲ್ಲ ನೋಡಿದ್ರೆ ಬಹುಶಃ ಅವರು ಪಾಕಿಸ್ತಾನದಿಂದ ಬಂದಿದ್ದಾರೆ ಅನ್ನೋ ಕಾಣುತ್ತೆ. పాకిస్తాన్ నిఘా అధికారులతో సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నందుకు ఢిల్లీలోని సిఆర్పీఎఫ్ జవాన్ను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. మోతీరామ్ జాట్ అనే సిఆర్పీఎఫ్ జవాన్ 2023 నుంచి పాకిస్తాన్ నిఘా అధికారులకు జాతీయ భద్రతకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వివిధ మార్గాల ద్వారా పాకిస్తాన్ అధికారుల నుండి అతను అందుకున్న డబ్బు జాడను కూడా ఏజెన్సీ గుర్తించగలిగిందని ఎన్ఐఏ తెలిపింది. మోతీరామ్ జాట్ అరెస్ట్ అయిన వెంటనే ఎన్ఐఏ అతన్ని పాటియాలా హౌస్ కోర్టులలోని ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరిచింది. ఆయన జూన్ 6 వరకు ఏజెన్సీ కస్టడీకి పంపారు. కాగా సిపిఆర్ఎఫ్ కూడా అతన్ని విధుల నుంచి తొలగించింది. కేంద్ర సంస్థల సమన్వయంతో మోతీరామ్ సోషల్ మీడియా కార్యకలాపాలను పరిశీలిస్తుండగా ఈ వ్యవహారం బయటపడిందని సిఆర్పీఎఫ్ తెలిపింది. అతని కస్టడీ కోసం దరఖాస్తును దాఖలు చేసింది. సిఆర్పీఎఫ్ జవాన్ను అతను కలిసే వ్యక్తుల గురించి ప్రశ్నించాలని నిఘా అధికారులు కోరుకుంటున్నారని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. గూఢచర్యంలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని సహాయకులను గుర్తించడానికి అతన్ని ఇతర నగరాలకు తీసుకువెళ్లాలనే ఉద్దేశాన్ని కూడా పరిశోధకులు వ్యక్తం చేశారు. గత నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేంద్ర భద్రతా ఏజెన్సీలు నిఘా కార్యకలాపాలు తీవ్రతరం చేశాయి. పాకిస్తాన్ గూఢచారులపై భారత ఏజెన్సీలు చేపట్టిన దాడుల నేపథ్యంలో ఈ సిఆర్పీఎఫ్ సైనికుడి అరెస్ట్ జరిగింది.
దీని ఫలితంగా ఇటీవల హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లకు చెందిన 11 మందిని అరెస్ట్ చేశారు. ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో, మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటి వరకు మల్హోత్రాను ప్రశ్నించారు. ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ను నిర్వహించింది. ఆమెపై మే 16న అధికారిక రహస్యాల చట్టం, భారతీయ న్యాయ సంహిత నిబంధనల కింద కేసు నమోదు చేసి తర్వాత అరెస్ట్ చేశారు. ఆమె నవంబర్ 2023 నుండి పాకిస్తాన్ హైకమిషన్లో సిబ్బందిగా పనిచేస్తున్న ఎహ్సాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్తో టచ్లో ఉన్నట్లు తెలుస్తుంది. గూఢచర్యానికి పాల్పడుతున్నారనే ఆరోపణలతో మే 13న భారతదేశం డానిష్ను బహిష్కరించింది. ఆమె పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, ఇండోనేషియా సహా మరికొన్ని దేశాలను సందర్శించినట్లు దర్యాప్తులో తేలింది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ మల్హోత్రాను ఆస్తిగా అభివృద్ధి చేస్తుందని పోలీసులు తెలిపారు. జగదీష్ మార్కెట్లో 1.01 కోట్ల విలువైన నకిలీ యాపిల్ మొబైల్ ఉపకరణాలను విక్రయించినందుకు 4 వ్యక్తులను మే 25 ఆదివారం అరెస్ట్ చేశారు. నిందితులను విక్రమ్ సింగ్, సురేష్ కుమార్, రాజ్ పురోహిత్, నాథ్రామ్ చౌదరి మరియు మహమ్మద్ సర్ఫరాజ్గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు మొబైల్ ఉపకరణాల దుకాణాలను నడుపుతూ నకిలీ యాపిల్ బ్రాండెడ్ వస్తువులను అమ్ముతున్నట్లు గుర్తించారు. ఉత్పత్తులు నిజమైనవని వినియోగదారులను నమ్మించడానికి వారు నకిలీ యాపిల్ లోగోలు, ప్యాకేజింగ్లను ఉపయోగించారని అధికారులు తెలిపారు. ఈ దాడిలో పోలీసులు పెద్ద మొత్తంలో నకిలీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 156 ఇయర్ ప్యాడ్లు, 16 పవర్ బ్యాంకులు, 430 యాపిల్ లోగో స్టిక్కర్లు, 295 అడాప్టర్లు, కవర్లు, 61 యూఎస్బీ కేబుల్స్, 45 బ్యాటరీలు, 95 బ్యాక్ గ్లాసెస్, 1430 సిలికాన్ బ్యాక్ కవర్లు ఉన్నాయి. ముంబై నుండి మార్కెటింగ్ ఏజెంట్ల ద్వారా నకిలీ ఉపకరణాలు సేకరించారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆ తరువాత దుకాణ యజమానులు యాపిల్ బ్రాండింగ్ ఉపయోగించి వస్తువులను అసలు ఐఫోన్ ఉత్పత్తులుగా విక్రయించడానికి తిరిగి ప్యాక్ చేశారు. తద్వారా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించి వినియోగదారులను మోసం చేశారు. కేసు నమోదు చేశామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నిష్పక్షపాత నిజవార్తల వేదిక వర్తమానం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.